నమస్కారం. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పసుపు తాడు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది. వెంటనే హాస్పిటల్లో చేరాలి ఆనందయ్య గారు మీరు. డాక్టర్ మాటలు విని విరక్తిగా నవ్వాడు ఆనందయ్య. అవసరం లేదు డాక్టర్, ప్రాణం పోయినా పర్వాలేదు, ఇంకా హాస్పిటల్స్ చుట్టూ ఎందుకులేండి. వాసంతి కలగజేసుకుంది. చిన్నాన్న అలాగే అంటారులేండి, నేనున్నానుగా. వెంటనే ఏర్పాటు చేయమర్, వెళ్ళిపోదాం. పిచ్చి పిల్ల, కడుపున పుట్టిన వాళ్ళు నాకంటే ముందు పరిగెత్తిన అన్న కూతురు నాకు దిక్కైంది. మరి ఈ పిల్ల ఏంగాను నాకేమైనా అయితే బాధగా అన్నాడు ఆనందయ్య. అందుకే మరి నా కోసమైనా మీరు బాగుండాలి చిన్నాన్న. ఆసుపత్రిలో అయితే డాక్టర్ గారు మాటిమాటికి చూడగల అవకాశం ఉంటుంది. అలాగేలే, కానీ ముందు కిషోర్నికి కబురంపు. ఎందుకు? అవన్నీ అడగకు, ముందతడు ఇక్కడ ఉండాలి. వాసంతితో వాగ్విదాలు అనంతరం కిషోర్ ఆ ఇంటికి 2-3 సార్లు వచ్చాడు గాని ఆనందయ్యను కలుసుకోలేదు. వాసంతి అతడితో మాట్లాడ నిరాకరించి లోపల గదుల్లోనే ఉండిపోయింది. ఆ కారణం క్రోధం వల్ల కిషోర్ ఆ ఇంటికి రావడం మానుకున్నాడు. అందుకే ఫోన్ చేసినా కారు పంపినా ఆ కారణంగానే ఏదో ఒక సాకుతో తప్పించుకున్నాడు. అది గ్రహించిన అమరేంద్ర తాను స్వయంగా వెళ్ళాడు. విషయం విశదంగా వివరించాడు. కిషోర్కు మరిపంతంగా ఉండడం సాధ్యం కాలేదు. ఆనందయ్య కిషోర్ సహాయంతో వీలునామా రాశాడు. ప్రస్తుతం ఉంటున్న భవంతి, కొంత రొక్కము వాసంతికి పెళ్లి కానుకగా రాశాడు. మిగిలిన స్థిర చరాస్తులన్నీ వాసంతికి, సుజాతకు తన తదనంతరం చెరిసగం చెందేట్లు రాశాడు ఆనందయ్య. ఏమిటి పిచ్చివ్రాత? సుజాత ఇక్కడ లేదుగా అని అడ్డోదగిలాడు మోహన్. కిషోర్, అమరుల ముఖముఖాలు చూసుకున్నారు. మోహన్ మాటల్లో వినిపిస్తున్న అభ్యంతరం గ్రహించి. ఎప్పటికైనా వస్తుంది, రాక ఏమవుతుంది? ఆనందయ్య ఎదురు తిరిగాడు. వస్తే పడి ఉంటుంది ఒక మూల. మీకు ఇంత సేవ చేస్తున్నది వాసంతి. ఇల్లు వదిలి నిర్జనంగా ఇంటి పరువును పోగొట్టింది సుజాత. వాసంతితో సమంగా ఆమెకు ఆస్తి ఇవ్వడంలో ఉద్దేశం? మోహన్ తీవ్రంగా అడిగాడు. మోహన్ అంతే తీవ్రంగా అదిలించుతున్నట్లే అన్నది వాసంతి. చిన్నాన్ని ఇష్ట ప్రకారం రాసుకుంటారు. అయినా అంతా సుజాతకే ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఆ మాటలు తనకు హర్షదాయకమైనట్టు ఆనందయ్య ముఖ కవళికలు చెబుతున్నాయి. కిషోర్ అమర్లో ప్రశంసాపాత్రంగా చూశారు. మోహన్ మొహం గుంట పెట్టుకున్నట్టు అయ్యాడు. ఇవన్నీ మా విషయాలు, నీవు పరాయివాడువు అని చెప్తున్నావా? మోహన్, మనుషులు వీలునామా వ్రాసేటప్పుడు ఏమైనా ఆలోచించావా? ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా మాట్లాడేందుకు నీ మనసులా అంగీకరిస్తుంది? మోహన్ మరింతగా మాడిన ముఖంతో సమాధానమిచ్చే లోపలే వాసంతి, కిషోర్ బాబు, చిన్నాన్నగారి అభిమతం ప్రకారం మీరు వ్రాయండి. మా అందరి ప్రమేయాలు అనవసరం అనేసింది బయటకు నడుస్తూ. అమర్ ఆ వెనువెంటనే నిష్క్రమించాడు. మోహన్ కూడా మరిగత్యంతరం లేక అక్కడి నుండి లేవవలసి వచ్చింది. కానీ అతడి ముఖం కారాలు మిరియాలు నూరుతుంది. సుజాత తిరిగి రాని పక్షంలో ఆమె వంతు ఆస్తి అనాథాశ్రమానికి చెందేట్లు రాయించాడు ఆనందయ్య. మోహన్కు ఇది కంటకప్రాయంగానే ఉన్నా పైకి ఏమీ మాట్లాడలేదు. అందరితోనూ తప్పనిసరిగా అతడు సిటీ హాస్పిటల్కు బయలుదేరాడే కానీ మనస్ఫూర్తిగా కాదు. అది అందరికీ తెలుసు. దారి పొడుగునా చురుబురులాడుతూనే ఉన్నాడు. హాస్పిటల్కి చేరుతూనే అతడి స్నేహితుడెవరో కలిశారు. వచ్చిన పని ఇతరులకు వదిలి మోహన్ నా స్నేహితుని వెంట సినిమాకు వెళ్ళిపోయాడు. అతడి బాధ్యతారహిత ప్రవర్తనకు వాసంతి ముఖం ఎంతగా వడిలిపోయిందంటే చాలాసేపటి వరకు అమరేంద్ర గాని కిషోర్ గాని ఆమెను పలకరించ సాహసించలేకపోయారు. మేడలో మీ గదులు మినహా మిగిలిన భాగాలన్నీ తాళం పెట్టే ఉంచండి. నువ్వు సాయంత్రం వచ్చి చూస్తుండు అమర్, వంట మనిషి భోజనం తెస్తుంటాడు అన్నది వాసంతి. నువ్వు ఇక్కడెందుకు వాసంతి, వెళ్ళిపో అమ్మా ఇంటికి అని చెప్పాడు ఆనందయ్య అనేక విధాల. వెళ్ళి ఏం చేయాలి చిన్నాన్న? ఇంకెవరున్నారు అక్కడ? ఇంటిని భద్రంగా చూసుకునేందుకు అమర్ ఉన్నాడు అంటున్న వాసంతి కంఠం గాధకమైంది. తన కన్నీరు ఎవరూ చూడరాదన్నట్టు పోయి కిటికీ చెంత నిలబడింది. అమరేంద్ర చలించాడు. ఏమిటి వాసంతిలో ఏ రోజుకు ఆ రోజు మార్పు? సాధారణంగా ఆడపిల్లలంతా మాటిమాటికి కంటతడి పెట్టినట్టు ఆమె ఎప్పుడూ చేయకపోగా అతి నిబ్బరంగా ప్రవర్తించేది. ఏ పరిస్థితిలోనైనా ఏమీ మనసుకు పట్టించుకునుండేది కాదు. ఆమె లోకం ఆమెదుగా ఊహాగానాల్లో విహరిస్తూనే ఈ స్వేచ్ఛా విహంగానికి ఏమైంది? ఆమెలోని స్త్రీతత్వం మేల్కొంటున్నదా? ఈ ఊహాలోక విహంగాన్ని ఏ బాణం తగిలి నేలకు పడేసింది? వాసంతి కంటినీరు అమరేంద్రను కలవరపరచడమే కాక బాధించింది కూడా. అతడి మనసున వాసంతి ఎడల చెక్కు చెదరని అనురాగము, ఆరాధన ఉండడమే అందుకు కారణం. బాధపడకు వాసంతి, నీ బాధ పంచుకోవడానికి, నీ కన్నీరు తుడవడానికి నేనున్నాను అని చెప్పాలనిపించింది.
కానీ అతడు అభిమాని, నిస్వార్థపరుడు, అన్నిటికంటే ప్రధానంగా ఎంతో నిగ్రహం కలవాడు. మోహన్ బాబు స్నేహితుతో కలిసి పెద్ద హోటల్ ముందు సవిశాలంగా కారు దిగుతుంటే మోహన్ దారికి రుద్వస్వరంతో పిలుస్తూ అడ్డు వచ్చిన యువతి చాలా దయనీయంగా ఉన్నది. ఆమె సుజాత, పూలమాలలు అమ్ముతున్నది. ఆమెను గుర్తించుతూనే మోహన్ రావు బ్రుక్వుటి ముడివేస్తూ ఆగ్రహవేశపరుడైనాడు. మోహన్ బాబు, మీరు ఇంటికి వచ్చి ఎన్నాళ్ళయిందని? నేను ఆకలితో భయంతో చచ్చిపోతున్నాను, దీనంగా ప్రాధేయపడుతూ చెప్తున్న సుజాతలో చుట్టుపట్ల ఎవరు తమను చూస్తున్నారోననే బిడియ సంకోచాలు ఏమాత్రం లేక అవకాశం జారవిడుచుకుంటే మరలా మోహన్ కనిపించడేమో అన్నంత ఆత్రత వ్యక్తీకరించుతుంది. మోహన్కు ఆ పరిస్థితి చాలా ఇబ్బందిగా, పరువు పోయేదిగా అనిపించి కంగారుగా అటు ఇటు చూశాడు, ఎవరూ చూస్తున్నారోనని. ఏమిటిది మతిపోయినట్లు? ఇవాళ వస్తాను లేపదా? అతను నెమ్మదిగా పళ్ళు బిగువన అన్నాడు. సుజాత ఆ మాటలు నమ్మలేదు. లేదు మోహన్, నీవు రావు. నీకు నా పరిస్థితి అర్థం కాదు. చావు తప్ప నాకు వేరే దారి లేదు. కన్నీటి దారులు కారిపోతుండగా సుజాత మోహన్ దారికి మరింత అడ్డుగా నిలబడింది. నీవు తరచూ ఇక్కడికి వస్తావని ఈ హోటల్ దగ్గర మధ్యాహ్నం నుంచి తిరుగుతున్నాను. మరో దారి లేక పువ్వులమ్ముతున్నాను. మోహన్ వెంటనున్న స్నేహితుడు మరోసారి కలుసుకుందాం అంటూ వెళ్ళిపోయాడు. శని నడు, వస్తున్నాను. మరో దారి లేని మోహన్ తప్పనిసరిగా ఆమెను కారులో ఎక్కించుకుని సుజాత ఉంటున్న ఇంటికి చేరాడు. దారిలో ఎవరూ మాట్లాడలేదు. నన్ను అంత దానివి, ఇంత ముద్దొస్తావు అని పొగిడిన నోటుతోనే శని అంటున్నావు కదూ, అంత బరువుగా ఉన్నానా? ఇల్లు చేరే లోపల అడుగు పెడుతూనే బోరుమన్నది సుజాత. మోహన్ మాట్లాడకుండా మంచంపై వాలి ఇంటి పైకొప్పు చూస్తున్నాడు. సుజాత తలుపు గడియపెట్టి వచ్చి అతడి చెంత కూర్చున్నది. 2 గదుల ఇల్లు, ముందు వసారా ఉన్నది. ఓ మాదిరి సంసారంలో ఉండే ప్రాంతం అది. చూడు, ఇంట్లో వంటకు ఏమీ లేవు. ఖాళీ డబ్బాలన్నీ తీసి చూసింది సుజాత. ఆమె కన్నీరు ఆగలేదు. మోహన్ ఇప్పటికీ నోరు విప్పలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా సంప్రదాయాలు కావాలి ఇక్కడి వాళ్లకు. మెడలో తాడేది, కాళ్లకు మెట్టెలేవి అని అడుగుతున్నారు ఇరుగు పొరుగువారు. 15 రోజులైనా నీవు రావడం లేదని అనుమానంగా తేలికగా చూస్తున్నారు. నాకెందుకీ శిక్ష? నన్ను హీనగతి నుండి రక్షించు మోహన్. ఏ మాటకు పెదవి కదపలేదు మోహన్. సుజాత రోదన మాని తేరిపారు చూసింది. కళ్ళు తుడుచుకుని దూరంగా జరిగింది. మోహన్, నేను నా మాటలు నీకింత అసహ్యమైనాయని అనుకోలేదు, క్షమించు. అతడి పాదాలపై చేతులుంచి హీనస్వరంతో అన్నది. మోహన్, ఆఖరి కోరిక ఒకటే ఉన్నది. ఈ తరువాత నిన్నేమీ అడగను. ఒక్క 10 రూపాయలతో మాత్రలు, నిద్ర మాత్రలు తెచ్చిపెట్టు. అవి కొనుక్కోవడం కూడా నాకు రాదు. అంతా అనుమానంగా చూడవచ్చును దుకాణంలో. అదురుపాటుతో లేచి కూర్చున్నాడు మోహన్. ఆమె కన్నుల్లోకి అయోమయంగా చూడసాగాడు. ఆ చూపులకు బెదిరిపోయింది సుజాత. నా మాట నమ్ము మోహన్. ఉరి వేసుకోవడానికి 2 సార్లు ప్రయత్నించాను, కానీ భయం వేసింది. బాధపడి చావాలని లేదు, సుఖంగా చచ్చిపోవాలని ఉన్నది. ఇక నా వల్ల ఎవరికీ ఏ పీడా ఉండదు. ప్లీజ్ మోహన్, నీ పాదాల సాక్షి, ఇక్కడ చావను. ఎక్కడో ఏ మూలకో పోయి అజ్ఞాతంగా చచ్చిపోతాను. ఈ ఇల్లు, అది నా గురించే కదా అద్దెకు తీసుకున్నావు. ఈ అద్దె బాకీ మాత్రం తీర్చి ఇల్లు అప్పుచెప్పేసే. నీవు ముందు మందు తెస్తూనే నేను వెళ్ళిపోతాను. ఇక నీకు సుజాత జ్ఞాపకం కూడా అవసరం లేదు. సుజీ, బాధతో విలవిలలాడింది మోహన్ కంఠం. అతడి చేతులు ముందుకు వచ్చి సుజాతను బలంగా చుట్టువేసి గుండెకు చేర్చుకున్నాయి. ఆమె చెంపకు చెంపారించి ఎంతోసేపు మౌనంగా ఉన్నాడు మోహన్. తన చెక్కిళ్లకు తడి తగలడం గమనించిన సుజాత కొద్దిగా ఆశ్చర్యపడి చూసింది. మోహన్ ఏడుస్తున్నాడు. అతడిని ఆ స్థితిలో చూడడం సుజాతకు కొత్త. రసజ్ఞుడైన మోహన్ను ఎరిగి ఉన్నదామె. శోకుల రాడైన మోహన్ రావును తెలిసి ఉన్నది. క్రోధమూర్తిగా ఎగిరిపడే మోహన్ను చూసి ఉంది. ఇంకా అతడి అనేక హావభావాల ప్రదర్శనను చూసింది. కానీ మోహన్ రావు ఏడవగలడని, అతడికి బాధ అనేది ఉంటుందని మొదటిసారిగా తెలిసింది. కానీ ఇదెంతవరకు సమంజసం? ఇదొక కొత్త అవతారం కాదు కదా? అతడి బంధాన్ని మెల్లగా విడిపించుకుంటూ అన్నది. అడగకూడదనే అనుకున్నాను. ఆ ఎదురింటామె జబ్బు పడింది, సాయం వెళ్ళాను. అప్పుడు తెలిసింది ఆ మందు సీసా ధర అంత ఉంటుందని. ఆవిడ మంచాన ఉన్నన్నాళ్ళు ఆవిడ పూలమ్మే పని నేను చేయడానికి ఒప్పుకున్నాను. ఆ విధంగా ఆ 10 రూపాయలు సంపాదించగలుగుతున్నాను గాని 2 రూపాయలు మిగలడం గగనమైపోతుంది. అది ఆవిడకు నాకు చాలడం లేదు. లేకుంటే ఏనాడో. ఆపు సుజీ, ఆపు, అలా మాట్లాడుకు. సుజాతను దగ్గరకు తీసుకున్నాడు మోహన్. సుజాత చలించలేదు. ఇంకెప్పుడు చెప్పేది మోహన్? ఇన్నాళ్లకు కలిశావు, ఇవాళ రేపో నా తుది రోజు కావచ్చు. నాకే కోరిక మిగల్లేదు, కానీ ఉరిలో తన్నుకు బాధపడి చావలేను. సుఖంగా నిద్రలో ప్రాణం పోవాలి. పసిబిడ్డలా బావుర్మని ఏడ్చేశాడు మోహన్.
అతడి బాహువల్లరి సుజాత చుట్టూ మరింత బిగుసుకున్నది. ఇందుకే నువ్వంటే నాకు ప్రేమ సుజీ. నేను ప్రేమించిన ఒకే ఒక్క ఆడదానివి నువ్వు. నీకు త్యాగం చేయడమే తెలుసు, ప్రేమించడమూ తెలుసు, కానీ పోట్లాడడం రాదు. అందరు ఆడాళ్లాగా సాధించడం, కోపగించడం రాదు. పరిపూర్ణ స్త్రీతత్వం నింపుకుని నిన్ను నీవే అర్పించుకునే పూజారివి. ఇందుకే నిన్ను నేను ద్వేషించలేకపోతున్నాను. కానీ ఏం చేయను? నేను నీకు న్యాయం కుదర్చలేకపోతున్నాను. నీ అవసరాలు తీర్చలేని అసమర్థుడిని. వద్దు మోహన్, అలా నేనెప్పుడూ అనుకోలేదు. నీకు నాపై గౌరవాభిప్రాయం ఉంటే నా జన్మకదే చాలు. ఆ తృప్తితో కన్నుమూస్తాను. నా సుజీ. మోహన్, ఏం చేయను? నాకు కొన్ని నీరసాలున్నాయి. అందువలనే వాసంతి పాషాణాలకు దాసోహం అవ్వక తప్పడం లేదు. ఛీ, ఆ వాసంతి, అది అసలు ఆడదేనా? ఎంతసేపు రూపాయలు, ఆస్తులు, అధికారాలే గాని అనుబంధాలు అనేది ఉండదా రాయిలో? స్త్రీతత్వం ఏ కోశమందైనా ఉన్నదా దానిలో? మోహన్ చెప్పుకుంటూ పోతున్నాడు. ఆశ్చర్యంగా వింటుంది సుజాత. కొద్ది రోజులు ఓపిక పట్టు సుజీ. నిన్ను బంగారు పూలతో పూజిస్తాను. నీకు ఏ లోటు రానియను. కానీ నమ్ము, నా మాట నమ్ము. ఇలా ఎప్పుడూ ఆలస్యం కానియను. కనీసం 2 రోజులకోసారైనా వస్తాను. ఏమీ అనుకోకు మరి. కొద్ది కాలం ఇటువంటివి ఎడబాటు తప్పదు. చిన్నాన్న బాగున్నారా? అంతా బాగున్నారు. ఇక మనము బాగుంటాము, హాయిగా ఉంటాం దా. ఆ రోజు ఆ మర్నాడు బయట ప్రపంచమే గుర్తు రానియలేదు సుజాతకు. ఇద్దరూ మరో ప్రపంచంలో గడిపారు. ఎక్కడికో తయారవుతున్నారు. మళ్ళీ దర్శనం ఎప్పుడో? కనులు అందంగా చిలికిస్తూ వయ్యార వలికిస్తున్న సుజాతను ప్రేమగా చూశాడు మోహన్. నువ్వంత అందంగా తయారై అనురాగంగా మాట్లాడితే నేను అసలు కాలు కదపలేనిక. మరీ మంచిది, ఉండిపోండి అంటూ అతడు కట్టుకుంటున్న టై లాగేసింది సుజాత. కొంపలు అంటుకుపోవు వెళ్ళకపోతే? ఏం, ఎక్కడ కొంపలవి? ఇదే మన కొంపే. నిత్యం ప్రేమనే భోంచేయలేం కదా. ఇల్లు గడపడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసమే నేను ఇప్పుడు బయటకు వెళ్ళేది. మరి అనుమతిస్తారా దేవి గారు? బుజ్జగిస్తూ అన్నాడు మోహన్. ఆనందాశ్రువులు నిండిన నేత్రాలతో ఆరాధనగా చూసింది సుజాత. అంతలోనే ఆ కనులలో భయం గూడు కట్టుకున్నది. మోహన్, నీ ఈ ప్రేమ, ఈ అనురాగం చాలు నేను బ్రతకడానికి. నీవు బయటికి వెళ్తే నన్ను మర్చిపోతావని నా భయం. తన గుండెలపై వాలిపోయి అర్థిస్తున్న సుజాతను లాలించి ఓదార్చాడు మోహన్ ఓర్పుగా. నా ప్రేమ, అనురాగం ఎప్పుడూ ఉంటాయి. అక్కడ మీ చిన్నాన్న వీలునామా రాస్తున్నారు. అంతా వాసంతికే రాసేస్తున్నారు. నేనే కొంచెం దగ్గరుండి ఏవో ఉపాయాలు చేసి నీకు అర్ధభాగం రాయిస్తున్నాను. ఇవాళ కాగితాలు రాసుకునే రోజు. మనకు మంచి జరగాలంటే నేను వెళ్ళాలి. మా బంగారు సుజీ కాదనదు. అనేక వాగ్దానాల అనంతరం మోహన్ ఆ ఇంటి నుండి బయటపడగలిగాడు. మోహన్ కనుమరుగయ్యే వరకు గుమ్మంలో నిలబడి వెనుదిరిగి లోనికి పోబోతున్న సుజాత ఇటు అమర్ రావడంతో ఆశ్చర్యంతో కనులను నమ్మలేనట్లు చూసింది కొద్ది నిమిషాలు. అంతలో తనను తాను సంభాళించుకుని అమరేంద్రను చూడలేనట్లుగా తలవాల్చుకుని లజ్జభారంతో నిలబడింది. కులాసైన సుజాత. ముందుగా అమరేంద్ర తనే పలకరించాడు. నన్ను క్షమించన్నాయ్. ఇప్పుడు అవన్నీ వద్దు. జరిగింది జరిగిపోయింది. ముందు కర్తవ్యం ఏమిటని అమర్ ప్రశ్న విని సుజాత విచారంగా చూసింది. నా వంటి తెలుగు తక్కువ దానికి భవిష్యత్తు గురించి ఆశలేముంటాయన్నాయ్. తలవాల్చి సమాధానం చెప్పింది సూటిగా అమరేంద్రను చూడలేక. చాలాసేపు మౌనం అక్కడ అధికారం చేసింది. అసలు ఇలా ఎందుకు చేశావు? అమరేంద్ర అడిగాడు. సమాధానమియ్యక బొటనవేలుతో నేల రాస్తూ నిలబడింది సుజాత. నీ ఉత్తరం చూసుకుని వచ్చాను. అందులో వివరాలేమీ లేవు అంటూ ఆమె రాసిన ఉత్తరాన్ని బయటకు తీశాడు. ఇందులో అడ్రస్ మాత్రం ఇచ్చావు. అవును, దీని ఆధారంతో వెతకడం కష్టమే అయిపోయింది. నిన్న సాయంత్రమే అందింది లెటర్. ఈ పక్క వీధులన్నీ తిరుగుతుండగా మోహన్ కనిపించాడు ఒక చోట. నాకు మొదటి నుంచి అనుమానమే, నీవు మోహన్ కారణంగానే ఇల్లు వదిలిపెట్టి వచ్చావని. అవునన్నాయ్. మోహన్ తాను పెద్ద వ్యాపారస్తుడనని, వివాహం చేసుకుంటానని అన్నాడు. కన్నీటితో చెప్పింది. వెర్రిదాన. గొప్ప వ్యాపారస్తుడైతే సజావుగా సలక్షణంగా వివాహమాడి దజ్జాగానే తీసుకెళ్తాడు గాని ఈ దొంగదారులు దేనికి? ఆలోచించలేకపోయావా? కన్నీటికి అడ్డుకట్టలు వేసే ప్రయత్నంలో ఉన్నది సుజాత. పోని గత జల సేతుబంధం. ఇప్పుడు నీవు ఇంటికి తిరిగిరా బాధగా అన్నాడు అమరేంద్ర. అమ్మో, భయం ప్రకటించింది. ఏం, చిన్నాన్నగారికి నీపై కోపం లేదు. నీ పేరున సగం ఆస్తి రాశారు మొన్న. అప్పుడే రాసేశారా? ఆహా, ఈ విషయం మోహన్కు తెలుసా? తెలుసు. నీకు అలా భాగం ఇవ్వడం అవసరం లేదని చిన్నాన్నగారితో వివాదం కూడా చేశాడు. వీలునామా ఇవాళ రాయబోతున్నారని, తాను నా తరపున మాట్లాడి నాకు కొంత ఆస్తి దక్కేటట్లు వ్రాయిస్తానని చెప్పి వెళ్ళాడు మోహన్. ఇప్పుడిప్పుడే నివ్వెరపోయి చూశాడు అమరేంద్ర. నిట్టూరుస్తూ అన్నాడు. ఆ జాతి లక్షణమే అదనుకోవాలి.
ప్రతి విషయంలోనూ తన ప్రగల్భం ఏదో ఉందని ఆశిస్తాడు. తనే వ్రాయించాడని నమ్మి నీవతనికి అడుగులకు మడుగులొత్తాలని ఆశ అనుకుంటాను. నిజం. సుజాత జాలి కురిసింది అమరేంద్ర కంఠంలో. సుజాత, నీకు కష్టమైన ఒక మాట చెప్పక తప్పదమ్మా. మోహన్కు నీపై విలువ లేదు. అమాయకురాల్ని చేసి నిన్ను తీసుకువచ్చాడు. ఇక్కడ నీ ఆలనా పాలన చూస్తున్నాడా అంటే అదీ లేదు. అక్కడేమో నీవు ఇంటి పరువు తీసిన దానివు గనుక నీకు ఆస్తి దక్కరాదని, అంతా తనకు వాసంతికే దక్కాలని వాదిస్తున్నాడు అందరితో. అవును, అంత ఆశ్చర్యం వద్దు. లోకం తెలుసుకో. అందుకే నేను ఇలా చెప్తున్నాను, కానీ చాడీలు చెప్పడం లేదు. ఇప్పుడేం తెలిసి మాత్రం ప్రయోజనమేమిటి? వెక్కి వెక్కి ఏడవసాగింది సుజాత. నన్ను నమ్మి రా సుజీ. నీకెటువంటి అవమానము కలగకుండా చిన్నాన్నగారికి చెప్పే పూచి నాది. వద్దు ఖండితంగా అన్నది. ఏ ముఖంతో రాను? ఈనాడు చిన్నాన్నగారి ఆస్తి రాశారని తెలిసి చేరినట్లు ఉండదు. అదంత నీచంగా కనిపిస్తుంది. తటపటాయించి చివరకు చెప్పాడు అమరేంద్ర. సుజీ, వాసంతితో మోహన్ వివాహం నిశ్చయమైంది. ఆ అధికారంతో అతడిప్పుడు వారింట్లోనే ఉంటున్నాడు ఈ మధ్య. తెలుసు. మరి నువ్వు ఏ స్థాయిలో అతనిని నమ్ముకుని అతడితో బ్రతుకుతున్నావు? నీ స్థానమేమిటి? అతడు వివాహం ఎందుకు చేసుకోడు? నిన్ను అలా ఎందుకు ఉంచినట్టు? అడిగావా వివాహం చేసుకోమని? డబ్బు వచ్చాక చేసుకుంటానని, వాసంతిని చేసుకోనని, కేవలం అదొక నాటకమని అన్నారు. సుజీ, అదొకటే నాటకం కాదు. అతడెన్ని నాటకాలైనా ఎందరితోనైనా అడగలడు. ఈ రోజు గట్టిగా అడుగు. నేను మళ్ళీ రేపు వస్తాను అన్నాడు అమరేంద్ర. అతడి రోజు మరలా రాడేమో. సరే, వచ్చినప్పుడే అడుగు. నీకు డబ్బు అవసరంగా ఉన్నట్లుంది. ఈ 200 ఉంచు, కావాలంటే ఇంకా తెస్తాను. అన్నాయ్, నీ రుణం. అటువంటి మాటలు వద్దు. నీ జీవితం బాగుపడాలి, అదే కావాల్సింది. నీ ఆశీర్వాదం అన్నాయ్. అన్నట్టు ఈ ఊళ్ళోనే ఉన్నాం మీ చిన్నాన్నగారి వైద్యం కోసం. అడ్రస్ ఇదిగో అని కాగితం మీద రాసి ఇచ్చాడు. చిన్నాన్నను చూడలేకపోతున్న దౌర్భాగ్యురాలను నేను. డబ్బును కూడా తృణీకరించి అభిమానాన్ని నిలుపుకున్నావు. వీరునామా సంగతి వినగానే ఎగురు గంతు వేసి కక్కుర్తి పడని నీ అభిజత్వాన్ని అభినందిస్తున్నాను సుజాత. వెళ్తున్నాను. అతడినే చూస్తూ నిలిచిన ఆమె కన్నుదోయి నుండి మెల్లగా 2 కన్నీటి బిందువులు జారిపడ్డాయి. వీధి మలుపు తిరుగుతున్న మోహన్కు తన ఇంటి మెట్లు దిగుతున్న పురుషుడెవరో కనిపించాడు. మోహన్ ఇల్లు సమీపించేసరికి ఆ వ్యక్తి వీధి ఆ చివర మలుపు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ అతనిని పోల్చుకోగలిగాడు మోహన్. అమ్మయ్యా, పోనీ ఈసారి 4 రోజులకే వచ్చావు. నవ్వుతూ స్వాగతం పలికింది సుజాత. ఇంతకు ముందెవరైనా వచ్చి వెళ్లారా మన ఇంటికి? తీక్షణంగా చూస్తూ అడిగాడు మోహన్. తన సరసతకు సమాధానం లేకపోగా వాడి చూపులు తీవ్రంగా ఉన్న స్వరము గమనించి తడబాటుతో అన్నది సుజాత. అవును, వచ్చారు. ఎవరు? అమర్గాడేనా? పిడుగు రాలింది. సుజాత గొంతు పెగుల్చుకోలేకపోయింది. మాట్లాడవేం? మరో పిడుగు. అవును, అమర్బాబు వచ్చారు. గాడిద గుడ్డు బాబు. ఆఫ్టర్ ఆల్ ఓ నౌకర్గాడిని నా ఎదుట బాబు అని గౌరవిస్తున్నావా? సుజాతకు ఏం చెప్పాలో తెలియలేదు. వాడికి ఎలా తెలుసు మనం ఇక్కడున్నట్టు? ఒక్కొక్క ప్రశ్నకు సుజాత హడలెత్తి సమాధానం చెప్పలేక కళ్ళప్పగించి చూడసాగింది. మాట్లాడవేం? వాడెలా రాగలిగాడిక్కడకు? రెట్టించుతూ సుజాత జబ్బపట్టి కనులలోకి చూస్తూ అడిగాడు మోహన్. నేను ఆమె చెప్పలేకపోయింది. చెంప చెల్లుమన్నది వెంటనే. ఏమిటా నాంచుడు? ఏం చేశావు? అంత భయపడుతున్నావు? ఆ మధ్య నీవు అసలు రానప్పుడు నేనే ఉత్తరం రాశాను వెక్కిళ్లతో అన్నది. ఏమని? ఇక్కడున్నానని, ఏమైనా డబ్బు పంపమని. మాటలు ముగియమునిపే అది ఎడాపెడా కొట్టాడు మోహన్. క్రూరంగా ఉన్న చూపులతో పళ్ళు బిగువన అన్నాడు. మంచి తరుణంలో మన రహస్యం రచ్చకెక్కించావు. ఆ గాడిద వాసంతితో చెప్తాడు. మనకు ఇక చిల్లి గవ్వ దక్కదు. ఏమన్నాడు ఇక్కడికొచ్చి? నా ఉత్తరం అందుతూనే 100 రూపాయలు పంపాడు. ఆ తర్వాత చూడడానికి వచ్చాడు. ఎన్నాళ్ళుగా ఈ రాకపోకలు జరుగుతున్నాయి? 4 రోజులుగా, అంతే. మొన్న చిన్నాన్నను చూసి వెళ్తుంటే నువ్వు కనపడ్డావట. ఇల్లు ఇక్కడే ఉండవచ్చని వెతుక్కుంటూ వచ్చాడు. చిన్నాన్న రాసే విల్లుకు నక్షత్రకుడిని అడ్డం వేశావు. మన వేలితోనే మన కన్ను పొడుచుకున్నాము. విరక్తిగా నవ్వింది సుజాత. వస్తూనే ఆ గొడవ దేనికి మోహన్? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే నీ వచ్చి ఈ యక్ష ప్రశ్నలు దేనికి? నాతో హాయిగా మాట్లాడు. ఓ, ఆశ్చర్యంగా చూశాడు. మాటలకు ముచ్చట్లకు వాడుస్తున్నాడుగా. చాలు. నివ్వెరపోయిన సుజాత మౌనంగా చూడసాగింది. కొద్ది క్షణాల మౌన అనంతరం హఠాత్తుగా అడిగాడు. ఏం? నీవు ఎందుకు ఉత్తరం రాశావు? ఏమిటి నీకు అతడికి స్నేహం? సుజాత తల దిమ్మెక్కిపోయినట్లయింది. ఆమె మౌనంగా ఉండిపోయింది. మీ చిన్నాన్నకు వాసంతికి వ్రాయవచ్చునే, ఎందుకు రాయలేదు? వాసంతి తరహా వేరు. నన్ను అసహించుకోవచ్చు.
చిన్నాన్న కూడా పద్ధతులపై నడిచేవారే. నా పరిస్థితిని అర్థం చేసుకోగల ఔదార్యం అమర్కి ఉన్నదని భావించాను. నాన్సెన్స్! దిక్కులు మారుమోగపోయేట్లు అడిచాడు మోహన్. ఔదార్యము ఏమైనా పాత స్నేహమా? మోహన్ విలవిల్లాడిపోయింది సుజాత. అతడు నాకు సోదరతుల్యుడు. సోదరతుల్యుడే అయితే ఉత్తరానికే ఎగిరిరాడు. మోహన్! అంత ఆశ్చర్యం నటించకు. ఎన్నడూ మాటలే రానట్లుండే నువ్వు ఈవేళ వాడి కోసం ఇంతంత కబుర్లు చెప్తున్నావంటే. మోహన్ అదిలించినట్లే అన్నది సుజాత. అంత నీచంగా మాట్లాడుకో. ఉగ్రమూర్తి అయ్యాడు మోహన్. ఏమన్నావు? నీచమా? తన నడుమున బిగించిన బెల్టు ఊడదీశాడు. నాతో లేచి వచ్చిన నీచురాలివి. నేను డబ్బు ఇబ్బందిలో ఉన్నానని నేను మరొకడిని వెతుక్కుంటున్నావా? నీచురాల! గొడ్డును బాదినట్లు బాదుతుంటే సుజాతకు రక్షించేవారే లేక ఆమె రోదన అరణ్య రోదనే అయింది. ఏం వంట కాలేదా? ఉలుకు పలుకు లేక వంటగది గోడకు చేరబడి కూర్చున్న సుజాతలో ఏ చలనమూ లేదు. నిన్నే అడిగేది, టైం ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు సమాధానం లేదు. సుజాత కూర్చున్న తీరులో మార్పు లేదు. నిన్నే సమాధానం చెప్పకుండా ఏమా పొగరు? వంగి విసురుగా ఆమె జబ్బపట్టి ఇటు తిప్పిన మోహన్ నీరుగారిపోయాడు. సుజాత నుదురు చిట్లి రక్తం కారుతున్నది. ముఖం పాలిపోయి నీరసంగా ఉంది. గాజుగుడ్లలా ఉన్న కళ్ళల్లో ఆమె చూసిన చూపు సూటిగా అతడి గుండెల్లోకి గుణపంలో గుచ్చినట్టే అయ్యింది. అతడు మైకమంతా దిగిపోయింది. కోపమంతా ఎగిరిపోయింది. రుమాలు తీసి ఆ రక్తం తొడవబోయిన మోహన్ చేతిని నెమ్మదిగానే వారించి నిస్త్రాణగా అక్కడే నేలపైన మీను వాల్చిన సుజాతకు జాలిగా చూశాడు. సుజీ, ఉన్నట్లుండి ఏమిటో పశువునైపోతాను. నా కోపం ఏమిటో నాకే తెలియదు. బాధపడకు. ముందుకు రాబోతున్న అతడిని చేయిని సుజాత వారించింది. వద్దు మోహన్, నన్ను ముట్టుకోవద్దు. లోపం నీలో కాదు, నాలోనే ఉన్నది. సుజీ, అవును, నేను నీతో వచ్చివేసినందుకే కదా నీకు నాపై తేలిక భావం. అందుకే నన్నంత మాట అనగలిగావు. కానీ దైవసాక్షిగా నాకు నీవు తప్ప మరెవరూ తెలియరు. నమ్మగలిగితే నమ్ము. సుజీ, ప్లీజ్ అలా మాట్లాడకు. మరిచిపో. ముందు ఈ గాయానికి కట్టుకట్టనియ్యి. వద్దు, పోని, మరింత రక్తం పోని. ఈ విధంగానైనా చావు రాని. ఇంటికి వంశానికి మాయని మచ్చ తెచ్చిన పాపానికి పరిహారం ఇలా తీరని. ఈ ఒక్కసారికి నన్ను క్షమించలేవా సుజీ? ఒక్కసారి. ఈ పదం అనేక సార్లు విన్నాను. కొట్టావు, నిరసించావు, బీదరికం అనుభవింపజేశావు. అయినా నీ పొందు ఎప్పటికప్పుడు ఆనందమే అయింది. కారణం నీ ఆకర్షణ అటువంటిది. కానీ ఈ ఆకర్షణ బాణాలే నా పట్ల మరణాయుధాలుగా మారగలవని అనుకోలేదు. నాకు జీవితం పట్ల మమకారం లేదు మోహన్. నన్ను చావని. అంత దుఃఖంలోనూ సుజాత కంఠంలోని గాంభీర్యం తగ్గలేదు. సుజీ, ఇదిగో ఈ బెల్టుతోనేగా నిన్ను కొట్టాను. దీనితోనే నువ్వు నన్ను చీల్చి చండాడు. అంతేకాని మాటలతో సాధించవద్దు. నాకు అనేక మంది స్త్రీలు తెలుసు. వాళ్ళ వాగ్బాణాలు, పొగర్లు, పిచ్చిపోకడలు, సాధింపులు, అలకలు, అలివిమాలిన ఆశలు అన్నీ తెలుసు. అవేమీ ఎరుగని నిన్ను అమాయకురాలివి, సుకుమారివి నువ్వు. అందుకే నీ నోటి నుండి అన్ని మాటలు వినలేకపోతున్నాను. ఎన్ని ఉంటే ఎందుకు? నీ హృదయానికి దగ్గర కాలేని దౌర్భాగ్యురాలిని, గృహిణిగా గౌరవం పొందలేని గుణహీనురాలిని. ఈ బ్రతుకు అంతమయ్యేదెప్పుడో. సుజీ, స్థిరంగా నిశ్చయించుకున్నట్లున్నది మోహన్ స్వరం. చెప్పు, నన్నేం చేయమంటావు? నీవు సంతోషంగా ఉండేందుకు నేనేం చేయాలి? నువ్వెలా ఉండమంటే అలా ఉంటాను. చెప్పు. నమ్మలేనట్లు ఆశ్చర్యంతో కనులు పెద్దవి చేసి చూడసాగింది సుజాత. చెప్పు సుజీ. ఇతరులంతా నన్నింకా పశువును చేశారే గాని ఈ పశుత్వం వదిలి రావాలనే మంచి భావం కలిగించింది నీ హృదయం, నీ సహచర్యం. కానీ ఈ డబ్బు ఇబ్బందుల వల్ల బయటికి వెళ్ళి ఏవో వ్యాపకాలలో పడి నీకు పూర్తిగా దగ్గర కాలేకపోతున్నాను. అంత మాత్రాన నన్ను హీనంగా జమకట్టకు. నువ్వు లేకపోతే నేనింకా పశువునైపోతాను. ఇంకా అర్ధరహితమైపోతుంది నా బ్రతుకు. అవన్నీ తెచ్చిపెట్టుకున్న మాటలు అనుకున్న సుజాతలో ఎటువంటి సంచలనం గాని, ఆ మాటల ప్రభావం గాని విసుమంతైనా కనిపించలేదు. మాట్లాడు సుజీ, స్పష్టంగా చెప్పు. నన్నేం చేయమంటావు? మాట తప్పవుగా? అనుమానంగా అడిగింది సుజాత. లేదు, ఎంత మాత్రం తప్పను. అయితే నన్ను వివాహం చేసుకో. అంటే ఇప్పుడు మనం కలిసి జీవిస్తున్నాం మోహన్, అంతే. మన మనసుల్లో ప్రేమాభిమానాలు, అనురాగము పెనవేసుకుని మన జీవితాలను పండించగలమని అనుకున్నాను. కానీ అనుభవము, సంఘము కూడా అంతే చాలవని తెలియజెప్పాయి. నాకు సంఘంలో స్థానం కల్పించి ఈ అపహాస్యాల నుండి రక్షించు. ఇక నుండి నీకు ఎటువంటి బాధ కలగనియను సుజీ, ప్రామిస్. అలా అంటే కాదు, అడిగినది ఇస్తానన్నావు, మాట తప్పనన్నావు. ఏం కావాలి? పసుపు తాడు. అవును మోహన్, గృహిణికి మెడలో పసుపు తాడు ఉండి తీరాలి. ఆమె అంతఃకరణ శుద్ధి లేనిదైనా, ఆ కాపురం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా
అది పసుపు తాడు కట్టి పెళ్లి అయితే ఆ సంఘానికి గౌరవించడానికి అభ్యంతరం లేదు. ఎంత సుగుణవతి అయినా, ఎంతగా భర్తను ఆరాధించి గౌరవించేదైనా నా వంటి దానికి గుర్తింపరాదు. మెడలో పసుపు తాడు లేనిది మిరమిరా చూస్తారు. ఆఖరుకు ఆమె నమ్ముకున్న వ్యక్తికి కూడా ఆమె అంటే అలుసే. ఆ మాటల మాటనున్న ఆవేదనను అర్థం చేసుకున్న మోహన్ మౌనంగా అలా రెప్పవేక చూస్తుండిపోయాడు 5 నిమిషాల సేపు. అతిమంద్ర స్వరంతో, పశ్చాత్తాప స్వరంతో అన్నాడు, ఇంత అంతర్యుద్ధం చెలరేగుతుందా సుజీ నీలో? ఈ ఘోర సత్యం నీవు చెప్పే వరకు నేను గ్రహించలేకపోవడం పొరపాటే. మన పెళ్లి త్వరలోనే జరుగుతుంది. ఎప్పుడు? మూగగా కొన్ని క్షణాలు దొల్లిపోయాయి. సుజాత ముఖంలో కనుడలో ప్రశ్న అలాగే నిలిచి ఉన్నది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఈ క్షణంలో అయినా సరే నలుగురి ఎదుట నాకు గౌరవం కలిగించు. దీర్ఘంగా నిట్టూర్చాడు మోహన్. ఏదో భయంకర సమస్య అతడిని తినివేస్తున్నట్లున్నది. అతడి ముఖ కవళికలే చూస్తే ఎన్నడూ లేని గంభీర్యంతో సమాధానమిచ్చాడు అతని మెల్లని స్వరాన. ఎల్లుండి ఉదయమే మన వివాహం నలుగురి సమక్షంలో జరుగుతుంది. ఆనందయ్య గారితో మాట్లాడతాను. ఆయన ఒప్పుకుంటే సరే, లేకున్నా పెద్దల కరువు రాలేదు. ఏది ఏమైనా రేపు సాయంత్రమే వచ్చేస్తాను. ఎల్లుండి ఉదయమే సలక్షణంగా మన వివాహం జరుగుతుంది. సరేనా? ఆనందంతో చూసింది సుజాత. మోహన్తో పరిచయమైన తొలి రోజుల్లోని మెరుపు ఆమె కనులలో తాండవమాడింది. ఆ గాయానికి కట్టుకట్టి వెళ్ళరా? వద్దులే, మరొక పెద్ద గాయానికి శాశ్వత చికిత్స చేయబోతున్నావు. దాని ముందు ఇదేమాత్రంలే. అయినా మన జీవితాన్ని ఈ మధురమైన మలుపు తిప్పిన ఆనవాలుగా ఈ మచ్చ అలా ఉండుంటుందిలే. అతడు గడప దాటిన క్షణం నుంచి నిమిషాలు లెక్క పెడుతూ కూర్చున్నది సుజాత. మోహన్ ఎంత మారిపోయాడు! ఆనంద వివశతతో నాట్యమయూరి అయింది ఆమె మనసు. పెళ్లి కుమార్తెగా ఎలా ఉంటాను? పెళ్లి దుస్తులతో అసలే అందగాడైన మోహన్ మరింత గొప్పగా ఉంటాడో. ఊహాలోకంలో సంచరించసాగింది ఆమె అంతరంగం. మనిషి గుణం మారినంత సులభంగా అతడి పరిసరాలు, ఆశ్రితులు మారవు. మోహన్, ఒక్క మాట. విననట్లే ముందుకు సాగిపోయాడో మోహన్. కాని పట్టు విడవని విక్రమార్కుడిలా ఆ కంఠం పదే పదే పిలుస్తూ దగ్గరైంది. ఈగ మరోసారి సాలుగుటిలో చిక్కింది. బాయ్, విననట్లే పారిపోతున్నావు ఏం కదా? ఎక్కడైనా ఏ కొత్త పెట్టైనా ఎదురు చూస్తుంటుందా? వెన్నంటి మరో 2 కంఠాలు పక్కపక్కలాడాయి. గురు, ఎన్నడూ లేని కొత్త పోజులో ఉన్నావు ఏం కదా? ఏ పూబోణి అయినా టోకరా ఇచ్చిందా ఏం? అరే నోరు ముయిరా. మన హీరోగాడి చుట్టూ దీపం పురుగుల్లా తిరిగేవే కాని తిరిగి దెబ్బ కొట్టగల సాల్తీ ఇంతవరకు లేదు, ఉండబోదు. వారి మాటలకు వారే నవ్వుకున్నారు. మోహన్ నిశ్చలంగా నిలబడే ఉన్నాడు. టైరో, ఆ సంగతులు వదిలే గురు. మన క్లబ్బు చిన్నబోయింది. వారం రోజులు నువ్వు అటుగా రాకపోవడం అంటే అటు సూర్యుడు ఇటు పొడిచినట్లేగా. ఈ రోజు వదలం. చాలా పనుందిరా. మరో రోజు కలుసుకుందాం. నన్ను పోనీయండి. వదలంరా. విరహబాధతో చచ్చిపోతున్నాము. మన ఆర్టిస్ట్ రాణి, డైమండ్ రాణి, క్లబ్స్ రాణి, ఎస్టేట్ రాణి తిండి నీరు మాని ఏడుస్తున్నాయి. నలుగురి లెక్క లేనట్లే నడి రోడ్డు మీద ఒక్కొక్కరి ప్రజ్ఞా భాష పటిమాలు ప్రదర్శిస్తూ పడి పడి నవ్వుతున్నారు. ఇబ్బందిగా ఉన్నది మోహన్కు. ఎప్పుడైతే అతడి మనసులో మార్పు వచ్చిందో ఆ క్షణం నుండి అతడి మంచి చెడులు, ఇంగితము, సభ్య సమాజము, కట్టుబాట్లు గమనించడం ఆరంభమైంది. అయితే ఆ పాత మిత్రులు మూవరు బల్లపు పట్టు విడవడం లేదు. ఒరేయ్, నీ ఇబ్బందులేమిటో అక్కడ విన్నవించుకో. తర్వాత ప్రస్తుతం మాతోరా. కనీసం ఒక్కో పెగ్గి ఇప్పించురా దేవుడా. ఆ తర్వాత నీకిష్టమైతే ఆడుకుందాం. సరేనా? సరే, నడవండి. ఒక్క అరగంట మాత్రం. ఆ పైన నన్ను పీడించకూడదు మరి. ఓకే పద. ఒక పెగ్గు అన్న షరతు ఎవరికీ గుర్తులేదు. సీసాలు వస్తూనే ఉన్నాయి, ఖాళీ అవుతూనే ఉన్నాయి. గురో, అలా చూడు ఆ ఎదుటి టేబుల్ దగ్గర. ఎక్కడా? అదుగో వాడే. నువ్వు రాక ఈ మధ్య కొత్తవాడెవడో వెలిగిపోతున్నాడులే ఇక్కడ. ఎవడు వాడు? దిశ పూర్తిగా ఎక్కి ఉన్న మోహన్ తనకంటే అధికుడున్నాడనే విషయాన్ని సహించలేకపోయాడు. ఏమో, రోజు రోజు వేల వేల మూటగడుతున్నాడు. వాడిని ఓడించగల మనగాడే లేడు. అబ్బా, చూద్దాం పదవాడెవడో. భలే భలే గురు, నీ చేతిలో చిత్తుగా ఓడిపోతాళ్లే. ఆహా, మా అదృష్టం పండింది. జూదంలో జయాపజయాలకు రూఢీ లేదు. తెల్లవారుజామున 3:30కు ఖాళీ జేబులతో వెలవెలబోయే ముఖంతో క్లబ్ మెట్లు దిగుతూ అన్నాడు మోహన్. ఒరేయ్, నన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి లాక్కెళ్ళి నా డబ్బంతా ఉడాయించేశారు. ముఖ్యమైన పని ఉందా? కొంచెం డబ్బు సర్దండి నాకు ఎలాగైనా. మిత్రాత్రయ ముఖముఖాలు చూసుకుని కనిసేగలు చేసుకున్నారు. గురు, నిన్ను ఆశ్రయించుకున్న పక్షులం. గెలిస్తే నువ్వే మాకేమైనా పారవేస్తావనుకున్నాం గాని ఇలా మా నోట్లో రాయి కొడతావనుకోలేదు. ఎంత పొద్దుపోయినా 4 డబ్బులు గలగల్లాడితే మా ఆవిడ ఏమీ అనదు. లేకపోతే వస్తేరా, లేకపోతే పో అంటుంది. నాయనోయ్, అన్నట్టు నిన్న నేనొచ్చేసరికి మా అబ్బాయికి బాగా జ్వరం రా. ఎలాగున్నాడో. వైద్యానికైనా డబ్బు లేదు.
నా మిస్సెస్ చీపురు పుచ్చుకుంటుంది. ఒక్కొక్కడు ఒక్కో కారణంతో తిరిగి చూడకుండా పారిపోయాడు. నిస్సహాయంగా నిర్వీరుడై నిలబడిన మోహన్ తనను తానే అసహ్యించుకున్నాడు. నిర్జనగా గడిపిన ఈ క్లబ్బు జీవితానికి, ఈ కృత్రిమ స్నేహాలకు నాకు ఈనాటితో చెల్లు అని నిర్ణయించుకుని ముందుకు అడుగువేశాడు మోహన్. కారు దిగి వస్తున్న మోహన్ కు అమరేంద్ర ఎదురుపడి కనుబొమ్మలు ముడివేసి అడ్డంగా నిలబడ్డాడు. మోహన్ కు ఆశ్చర్యమైంది. తన లెక్కలేనట్లు, తనను అసహ్యపడుతున్నట్లుగా తొలగిపోయే అమరేంద్ర సాధారణంగా తనతో మాట్లాడడానికి జంకే అమరేంద్ర నేడు తన దారికి అడ్డు రావడమా? మోహన్, ఎక్కడి నుండి వస్తున్నావు? ఈ సూటి ప్రశ్న మరింత ఆశ్చర్యకారణమైంది. లోగడ పిలిచినట్టు మోహన్ బాబు అనే గౌరవవాచకం కూడా ఇప్పుడు అతడు ఉపయోగించడం లేదు. మోహన్, నీవు తిరిగి సుజాత దగ్గరకు ఎప్పుడు వెళ్తావు? ఆశ్చర్యం నుండి తేరుకోలేక మోహన్ అలాగే మౌనంగా చూడసాగాడు. మోహన్, నీవేమనుకున్నా సరే ఒక్క మాట స్పష్టంగా చెబుతున్నాను. సుజాత ఉత్తమరాలు, నాకు చెల్లెలు వంటిది. నీవు ఆమెను శిక్షించిన విధానం నాకు కన్నీరు తెప్పించింది అన్నాడు తీవ్రంగా. మోహన్ తలవాల్చుకుని అనుకోకుండా జరిగిపోయింది అంటూ గొణిగాడు. ఎన్నడూ అతనిలో చూడని ఆ నమ్రత అమరేంద్రకు ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అయినా సంతోషిస్తున్నాను మోహన్. నేను నాపై అనుమానంతో సుజాతను ఘోరమైన దెబ్బలు తిన్నా, ఆ కారణంగానే మీ ఇరువురు దగ్గరయ్యారని, నీలో గొప్ప మార్పు వచ్చిందని విని ఎంత సంతోషిస్తున్నానో చెప్పలేను. మా నమ్మకం వమ్ము చేయకు మోహన్. నీవు తనను నలుగురి ఎదుట భార్యగా స్వీకరిస్తావని, చక్కని ఇల్లు సంసారం తనకు ఏర్పడబోతున్నాయని సుజాత ఆనందంతో తలమునకనవుతుంది. ఊహాగానాలతో నేలపై నిలవడం లేదు. ఆ అమాయకురాలి ఆనందం, ఆశలు శాశ్వతం చేయి మోహన్. దీర్ఘంగా నిట్టూర్చాడు మోహన్. తప్పకుండా చేస్తాను అమర్. మోహన్ అమరేంద్ర భుజంపై చెయ్యి వేసి నెమ్మదిగా స్నేహపూర్వకంగా మాట్లాడసాగాడు. చూడు అమర్, నేను లోగడ నిన్ను అర్థం చేసుకోలేదు. నిన్నేమిటి, అసలు ఏ వ్యక్తి విలువ నాకు తెలియనియని పొరలు కమ్మిన జీవితం అది. అప్పటి నా అజ్ఞానాన్ని, అహంకారాన్ని, తెలివిలేని ప్రవర్తనను మర్చిపో ప్లీజ్. నిజంగా అందుకు నేనే చాలా సిగ్గుపడుతున్నాను. నమ్మలేనట్లు చూశాడు అమరేంద్ర. కానీ మోహన్ ముఖంలో ఎక్కడా మోసం, నటన లేదు. పశ్చాత్తాపంతో సిగ్గుపడుతున్నట్లే ఉన్నది అతడి తీరు. నీలో ఈ మార్పు నిజమైతే ఇంకేం కావాలి? సుజాతను ఆనందంగా ఉంచు మోహన్. వాసంతి జీవితంతో ఆడుకోకు. పైకి పొగరుగా, వ్యవహార దక్షరాలిగా కనిపించే వాసంతి నిజ జీవిత విషయాలలో, పురుషుల విషయాలలో సుజాత కంటే అమాయిక. నేను నిశ్చయించుకున్నాను అమర్. ఇవాళ కాకున్నా త్వరలోనే వాసంతికి నిజమంతా చెప్పేస్తాను. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. అమర్, సుజాతకు నీకు కావలసిన వ్యక్తివి. ఇక నుండి నాకు అంతే. ఈ చనువుతో ఒక సాయం చేయమని అడుగుతున్నాను. ఏమిటి? ఆనందయ్య గారికి నేను విషయమంతా చెప్పివేయడానికే వచ్చాను. ఆ చెప్పే సమయంలో పక్కన నీవుంటే కొండంత బలం నాకు. లాభం లేదు మోహన్. ఆయనకు విపరీతమైన రక్తపోటు వచ్చి తగ్గింది సాయంత్రం. మేమే కాదు, డాక్టర్ కూడా చాలా కంగారు పడ్డాడు. ప్రస్తుతం నిద్రమాత్రల సాయంతో నిద్రలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి విషయాలు చెప్పకపోవడమే మంచిదేమో. అవును, ఎటువంటి ఆవేశమూ కలిగించరాదు అన్నాడు అమరేంద్ర. కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు మోహన్. ఏమిటా సమస్య? అమర్ ప్రశ్నించాడు. నాకు కొంత డబ్బు కావాలి అమర్. వివాహపు ఖర్చు, విందు వగైరాలకు. ఈ మాట వింటూనే అమరేంద్ర మనసులో మోహన్ పట్ల కొత్తగా జన్మించిన నమ్మక గౌరవాలు దిగజారాయి. అయితే డబ్బు ఏదో ఒక వంకర తీసుకురాపోవడానికి ఈ కొత్త అవతారం ఎత్తాడన్నమాట అనుకున్నాడు అతడు. కరుకుగా అన్నాడు అమర్. మోహన్, వివాహం అవసరమే గాని దానికింత అనవసర హంగామా అవసరం లేదు. పసుపు కొమ్ముతో కట్టిన పసుపు తాడు కూడా 100,000 చేసే బంగారు మంగళసూత్రానికి తీసిపోదు. ఆ స్వరంలోని నిర్లక్ష్యాన్ని గమనించిన మోహన్ మరి మాట్లాడలేకపోయాడు. కోపం వచ్చిందా? నా మాట అంగీకారంగా లేదా? నిర్లిప్తహాసం కదిలింది మోహన్ పెదవులపై. మరెవరి విషయంలోనైనా అయితే నేను ఇలాంటి సలహా ఇచ్చి ఉండేవాడును. కానీ ఇది నా స్వవిషయం. అనేకంటే సుజాత జీవితం ముఖ్య విషయము. ఆశ అని చెప్పాలి. స్త్రీ జీవితంలో ఒకే ఒకసారి జరిగే వివాహం. మరి మామూలు పసుపు తాడుతో ఆమె చిన్నబుచ్చుకోలేను. అమరేంద్ర మౌనంగా వింటున్నాడు. సరే, వాసంతి ఇంట్లోనే ఉన్నది కదా, ఎలాగో ఆమెను బ్రతిమాలుకుంటాను. ప్రయత్నించు. నేను కొంచెం పని చూసుకుని 1 గంటలో తిరిగి వస్తాను. తప్పకుండా రావాలి అమర్, త్వరగా. మనమిద్దరం కలిసే వెళదాం. నీవు లేకుండా మా పెళ్లి జరగదు అన్నాడు మోహన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.